తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిస్తే మీకు ఏం చేస్తారని నమ్మకం ఉంది బాగా? ఏం చేస్తారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు ఇచ్చాడు, ఆడు చేశాడు. ఆడి పరిపాలన బాగానే ఉంది, బాగోలేదని కాదు. ఏంటంటే కొంతగా ప్రజల్లో ఒక మార్పు రావాలని కోరుకుంటున్నారు అంతే. అది ఏంటి మరి ఇక్కడున్న గీత గారి పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, మరి ఆమె పరిస్థితి ఏంటి? మైనస్ అయిపోతుంది, మైనస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చాడో మీకు వైసీపీకి మైనస్ అయిపోయింది మెయిన్ అన్నట్టు. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఎవరు గెలిచేవారు ఇక్కడ పిఠాపురంలో? టీడీపీయా వైసీపీయా? టీడీపీ వస్తుంది, వైసీపీ రాదు. ఎందుకంటే 100% సింపతి ఉంది వర్మ గారికి పిఠాపురంలో ఒక సింపతి ఉంది. టీడీపీని ఎన్నో సంవత్సరాలుగా పార్టీ నమ్ముకొని ఎన్నో చేశాడు ఆయన. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఎందుకు అనకూడదు. అది ఇప్పుడు ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఊరు బాగుబాగులు చూసుకోవాలి. గంటకో సెంటర్లో కలకలాడుతూ ఉండాలి, మనిషితో మాట్లాడాలి, కుటుంబీలు చేయాలి. అది లేదు ఆయన. మరి ఇంకో ఎమ్మెల్యేని ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు 2 సార్లు కనిపించాడేమో. నేను ఫోటోగ్రాఫర్ని, మా పైన పడవచ్చిన మేడ పైన తా స్టూడియో సెంటర్లో ఎన్నో చూసి చెందేవాడు. టీడీపీ ఉన్న ఏంలో ఎప్పుడు కూడా పచ్చగా కలకలాడుతూ ఉండేది. నాయకులు అవనండి, ఆ పార్టీ తరఫు అవనండి. అయితే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్, వంగ గీత లోకల్ అని చెప్తున్నారు. అవును, లోకల్కి నాన్ లోకల్కి ఏంటంటే డిఫరెన్స్. ఇప్పుడు ఆల్రెడీ మరి దీన్ని డెవలప్ చేయడం గురించే కదా మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు చేబ్రోల్లో హౌస్. మరి అంత అలాగా ముందుగా నగ్గుతాడో నక్కడో పక్కన పెట్టండి, ఓ ప్రాసెస్ చేద్దాం అనే కదా మరి. ఎక్కడ అంత సినీ యాక్టర్ అయి ఉండి ఆయన దగ్గర ఆయన కూర్చొని బతకగలడు. మరి ఎందుకు వస్తున్నాడు ప్రజల్లోకి? ఎందుకు వచ్చాడు? ఏదో సాయం చేద్దామని. అది ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, మీరు చేయాలనుకుంటే చేస్తారు. ఇప్పుడు చిరంజీవి కష్టపడి పైకి వచ్చాడు, ఒక ఇండస్ట్రీలో ఒక సింపతి ఉంది. అలాగే రాజకీయంలోనూ వచ్చాడు వాళ్ళ తమ్ముడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఏదో చేద్దామని వచ్చాడు. అది 100% 1,00,000 కాదు 1,50,000 ఓట్లు పైన వస్తాయి. ఇంకా మరి వైసీపీకి ఓట్లు పడవంటారు దీన్ని బట్టి చూస్తే? ఉన్నవే 2 లక్షల ఓట్లు కదా. ఉన్నాయి, కరెక్టే. అందుకని 1,50,000 అన్నాం. ఉన్నది 2 లక్షలే, 1,50,000 పడతాయి. అయితే మరి మైనస్ అవుతుంది. మరి అది ప్రజల్లో అవగాహన అందరూ కూడా, ఇక్కడే కాదు ఏ మీడియాలోనే సరే అందరూ ఇంత పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, ముసలి దగ్గర కూడా వాళ్ళు కూడా వచ్చే టాలెంట్ అదే చాయిస్ అదే వాళ్ళందరిలో మార్పు. ఓకే, అంతే.